ట్రంప్‌కి మనందరం గూడా ఒక అప్పీల్ చేస్తే భారతీయులందరూ 140,00,00,000 మంది, ఇతర దేశాల్లో గూడా టోటల్‌గా ఉన్నటువంటి వాళ్ళందరూ 200,00,00,000 మంది గెలిపి ఆయనకి అందరం కలిసి ట్వీట్ చేస్తే ఒకటి బెటరు. ఏమనంటే ఆయనంట కెనడా ఆయనదేనట, గ్రీన్‌లాండ్ ఆయనదేనట, వెనిజులా ఆయనదేనట. తన భద్రతకు ప్రాబ్లమ్ వచ్చే చోట లేకపోతే తనకు వ్యూహాత్మకమైనటువంటి ప్రదేశాలన్నీ గూడా తనయేనట. ఓ మ్యాప్‌ని గీసి దాంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆ మ్యాప్‌ని పెట్టి స్వయంగా ట్రంపే పెట్టుకున్నాడు. శుభ్రంగా పాకిస్తాన్ కూడా తీసుకోమని చెప్దాం. గొడవే ఉండదు. అటు పక్కన ఇరాన్ ఉందయ్యా, ఇటు చైనా ఉందయ్యా, అటు పక్కన నీ శత్రు దేశాలే కదా ఆళ్ళు, రష్యా ఉంది. ఇరాను, రష్యా, చైనా మొత్తం నీకు శత్రు దేశాలే. శుభ్రంగా ఆ మధ్యలో పాకిస్తాన్ నువ్వు లాగేసుకో హాయిగా. మనకైతే హ్యాపీ పక్కన అమెరికా ఉంటే. మనకే తలనొప్పి లేదు. అమెరికా పక్కన ఉన్నటువంటి సరిహద్దు దేశాలేం లాక్కోదు. తనకి ప్రాబ్లం లేదు. మనకి భారత్‌కి, అమెరికాకి కూడా ఏ గొడవ లేదు కదా. హాయిగా మనకి సైన్యానికి పెట్టే ఖర్చు 300 తగ్గిపోతుంది. వాళ్ళేమి ఇట్లా ఆక్రమించుకోరు. కాబట్టి. కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఆక్రమించుకోవడం ధోరణి చూస్తుంటే మాత్రం అప్పుడు తలనొప్పే. వెనిజులా తీసేసుకుంటాడంట, గ్రీన్‌లాండ్ తీసేసుకుంటాడంట, కెనడా తీసేసుకుంటాడట. ఇంకేమేం తీసుకుంటాడు? ఏమన్నా హిట్లర్‌కి తమ్ముడిని అనుకుంటున్నాడా? లేకపోతే భవిష్యత్తులో జీవితకాలం హిట్లర్‌ని ఎట్లా చెప్పుకున్నారో అట్లా తన పేరు చెప్పుకోవాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు.